జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో హృదయాన్ని కలిచివేసే సంఘటన చోటు చేసుకుంది. 5 ఏళ్ల పసిపాప హితీక్షను గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హత్య చేశారు. ఆడుకుంటూ బయటకు వెళ్లిన చిన్నారి కొద్ది గంటల్లోనే అదే కాలనీలోని ఒక ఇంటి బాత్రూంలో రక్తపు మడుగులో పడి మృతదేహంగా కనిపించడంతో అక్కడంతా కూడా ఒక్కసారిగా కలకలం రేగింది. 5 ఏళ్ల చిన్నారి హితీక్షను హత్య చేసి బాత్రూంలో పడేసిన ఘటనలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. సమీప బంధువులే హత్య చేశారని పోలీసులు నిర్ధారించారు. కుటుంబ విభేదాలతోనే హత్య జరిగినట్లుగా అనుమానిస్తూ ఉన్నారు. చిన్నారిని హత్య చేసిన బాలిక చిన్నమ్మ మమతను పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా సమాచారం. నా అనుకున్న వాళ్లే చిన్నారిని కడతీర్చారా అంటూ స్థానికుల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ తల్లి కడుపు కోత ఎవ్వరూ తీర్చలేనిది. మీరు విజువల్స్లో చూస్తే కనిపిస్తోంది ఆ తల్లి ఆవేదన. జగిత్యాల జిల్లా బాలిక మృతిపై ప్రస్తుతం మిస్టరీ వీడింది. కుటుంబ సభ్యులే హత్య చేశారని నిర్ధారించారు పోలీసులు. దానికి సంబంధించిన వాళ్ళు కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. బాలిక పిన్నిని ప్రస్తుతం విచారిస్తూ ఉన్నారు. కుటుంబ విభేదాలతోనే హత్య జరిగినట్లుగా అనుమానిస్తూ ఉన్నారు. ఏదేమైనా కూడా ఈ సంఘటన అక్కడున్న వాళ్ళందరినీ కూడా కలిచివేస్తూ ఉంది. కుటుంబ సభ్యులని ఓదార్చడం ఎవ్వరి వల్ల కావట్లేదు. అభం శుభం తెలియని పసిపాపని అతి కిరాతకంగా బాత్రూంలో గొంతు కోసి చంపింది బంధువులే అని తెలిసి కుటుంబ సభ్యులు కూడా షాక్కి గురయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎంత విభేదాలున్నా ఇది ఇక్కడి వరకు వెళ్తుందని వాళ్ళు అనుకోలేదు అని కూడా వాళ్ళు చెప్తున్నారు. ఆ తల్లి బాధ, ఆ తల్లి ఆవేదన ఎవ్వరూ కూడా తీర్చలేనిది. ఆ కుటుంబ ఆర్తనాదాలు అయితే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈ విషయం తెలిసి షాక్కి గురయ్యారు. అప్పటి వరకు అక్కడే ఆడుకుంటూ ఉన్న పాప సడన్గా బాత్రూంలో శవమై కనిపించడంతో అందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సొంత బంధువులే ఇలాంటి పని చేశారు. కుటుంబాల్లో విభేదాలే దీనికి ప్రధాన కారణంగా పోలీసులు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన వాళ్ళని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.